సో వాట్సాప్ అందరు ఎట్లున్నారు? డూయింగ్ గ్రేట్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అగైన్. సో డే 14 ఆఫ్ డే వ్లాగింగ్ సిరీస్. సో చెప్పిన కదా నిన్న మనం జిమ్కి పోలే. ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుంది. కొంచెం లేట్ అయింది. నైట్ కృష్ణ గడవ అనుకున్నాయి కదా. సో ఇంటికి వచ్చిన ఫేస్ వాష్ చేసుకున్నా, కాఫీ ప్రిపేర్ అవుతుంది. మనం ప్రిపేర్ చేసుకున్న ఓట్ మీల్ ఉన్నది. ఓట్ మీల్ తినేసి కాఫీ తాగేసి జిమ్కి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. అసలుకి లెగ్స్ డే. యాక్చువల్లీ నాకు లెగ్స్ డే అంటే మస్తు ఏడిపోతుంది. కాకపోతే పోతాను చెస్ట్ డే అంటే మస్తు ఏడిపోతుంది. చెస్ట్ డే అంటే మొత్తం మీద చచ్చిపోయినట్టు ఎక్కలేని బాధ అంతా ఆడగలుగుతుంది. సో నార్మల్ అయితే మన చెస్ట్ డే ఉండాలి, కాకపోతే లెగ్ డే ఉన్నది. లెగ్ డే తో మనకు అంత ఫరక్ ఏమి ఉండదు కాబట్టి చలో ఓట్ మీల్ తినేసి కాఫీ తాగేసి ఫస్ట్ జిమ్కి పోదాం. లెట్స్ గో, సీ ఇన్ ద జిమ్. సో ఇంటికి వచ్చినాం. ఇవాళ లెగ్ డే. కృష్ణ వచ్చిండు అండ్ టైగర్. లెగ్స్ డే లేట్ చేయకుండా వామ్ చేసుకోవాలి. వర్కౌట్ చేద్దాం. సరే తర్వాత మాట్లాడతాను. వర్కౌట్ చేసుకుంటాం. సో లాస్ట్ టైం మనం స్క్వాట్స్ వచ్చేసి ఇటు 25 వేసి కొట్టినాం. రాడ్ ఒక 20 కేసు ఉంటుంది అనుకో. ఇటు 25 వేసి కొట్టినాం. అండ్ ఈసారి ఇటు 30 అటు 30 ట్రై చేద్దాం అనుకుంటాను. పోతాను పెంచాలి కదా. సో ఎట్లా అవుతుందో మరి 25 కల్లా స్టక్ అవుతుందో 30 పోతుందో చూద్దాం. ట్రై చేయాలి కదా. సో లెట్స్ గో. సో రెడీ చేస్తే జిమ్ వచ్చిన వర్కౌట్ అయిపోయింది. అండ్ చిన్న ఫంక్షన్ ఉంటే ఫంక్షన్ పోతానా, ఫంక్షన్లో కలుస్తా. జిమ్ వచ్చి ఏం తినలేదు, అక్కడ తింటాం కాబట్టి ఏదైతే అయింది మనకు ఫస్ట్ డైట్ కావాలి. ఫంక్షన్లో పోయి వస్తా అంటే మాట్లాడితే లేకపోతే ఫంక్షన్లో మాట్లాడతా. ఫంక్షన్ ఎప్పటికీ ఏంది కథ అని చెప్పి
సో కృష్ణన్న ఆఫ్ చేయాలా. సో పెళ్ళికి పోయి వచ్చిన చెల్లి పెళ్ళి ఎవరిది అనే తర్వాత చెప్తాను కదా. సో కృష్ణ అన్న వాళ్ళది. సో పెళ్ళి అంటే కొంచెం లేట్గా పోయినా పోయేసరికి అక్కడ బిర్యానీ తప్ప ఏం లేకుండా బిర్యానీ తిన్నా. అండ్ ఈరోజు కొంచెం స్వీట్ తిన్నా, ఒక గులాబ్ జామ్ ఉంటే తినేసిన. వచ్చిన 1.5 hour అవుతుంది. ఇంకొంచెం ఆకలి. పొద్దున మా మమ్మీ టిఫిన్ ప్రిపేర్ చేసింది, పొంగడాలు పెట్టి అది తినలేదు. సో కొంచెం పిండి ఉంటే నేను పోసుకున్నా, నేనే చేసుకున్నా. అంటే తినబుద్ధి అయింది ఎందుకు బాగా. సో ఇది తిన్నా, ఇంకా మసాలా ఆకలి అవుతుంది. అక్కడ కొంచెమే తిన్నా, అంటే తిన్నా అనుకో బాగానే. ఒక 4-5 పీసెస్ చికెన్ పీసెస్ తీసుకొని రైస్ కొంచెం తక్కువ తిన్నా, పీసెస్ ఎక్కువ తిన్నా. అండ్ మళ్ళీ ఆకలి అవుతుంది అసలుకే. చాలా బాగుంటాయి. సో అది ముచ్చట తింటా. అండ్ ఈరోజు పొద్దున్నే జిమ్ కంప్లీట్ చేసినాం కాబట్టి పోతే గ్రౌండ్కి అయితే పోదాం అనుకుంటాను. బట్ మా ఊళ్ళో చిన్న మాట్లాడే పని ఉన్నది, బయటికి వెళ్దామని చెప్పి అంటారు. సో మరి వెళ్తా గ్రౌండ్కి, లేకపోతే అక్కడ వెళ్తా. సో స్టే ట్యూన్. ఏదైనా ఒకటైతే తెలుస్తాయి కదా, గ్రౌండ్కా బయటికా అనేది చూపిస్తా లాస్ట్ వరకు. సో మనం ఇప్పుడు గ్రౌండ్లో ఉన్నాం. స్టెప్స్ కంప్లీట్ అయిపోయినాయి, 10,000 స్టెప్స్ అయిపోయినాయి. ఇంటికి పోతున్నాం. అండ్ ఇలా ఒక వీడియో షూట్ చేసిన రీల్ జిమ్లో బాగుంటుంది అనుకుంటున్నా. అండ్ రేపు కూడా ఇంకోటి షూట్ చేస్తా, 2 అప్లోడ్ చేస్తా. దేనికి కనుక మంచి రెస్పాండ్ వస్తుందో, ఒక్క వ్యూ కూడా ఎక్కువ వస్తే దాని మీద కంటిన్యూ చేద్దామని ఫిక్స్ అవుతాను. సో స్టెప్స్ అయితే మనం కంప్లీట్ చేసుకుందాం. గ్రౌండ్కి వచ్చినాం చాలా సక్సెస్ఫుల్గా. 2 days స్కిప్ చేసినాం. అండ్ సరే ఇంటికి వెళ్దాం మాట్లాడతా. ప్రస్తుతానికి అయితే నడుస్తానా దాన్ని. సో గ్రౌండ్ వేసిన తర్వాత డిన్నర్ ప్రిపేర్ చేసుకున్నా, చూపిస్తాను. ఇది మమ్మీ ప్రిపేర్ చేసిన కర్రీ, ఇది చికెన్, ఇది నేను ప్రిపేర్ చేసుకున్న చికెన్. అండ్ ప్రిపేర్ చేసుకున్న చికెన్, కొంచెం అన్నం, దీంతో సెట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వీడియో ఏం చేద్దాం అనుకుంటానంటే, నెక్స్ట్ వీడియో కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. నెక్స్ట్ వీడియో అన్నా దాని తర్వాత నెక్స్ట్ వీడియో అన్నా పక్కా చూడండి, బరాబర్ నచ్చుతుంది. సో అది కూడా ఈ వీడియోలో అయితే. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో. సీ యు బ్యాక్ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. స్టే ట్యూన్.